ప్రతి ఇంట్లోనూ కథలు ఉంటాయి. కాని శ్రీను వాళ్ల ఇల్లు ఒక పెద్ద కథల పుస్తకం. అందులో ఈరోజు మనం చదవబోయే అధ్యాయం పేరు మా ఇంటికి బాస్ వస్తున్నారు. కథానాయకురాలు మన శ్రీను వాళ్లమ్మ శైలజగారు. ఆమె ముఖంలో టెన్షన్, చేతిలో చీపురు, ఇల్లంతా ఒకటే హడావిడి. ఎందుకంటే ఈరోజు రాత్రి భోజనానికి శ్రీను వాళ్ల నాన్న ప్రసాద్ గారి ఆఫీస్ బాస్, ఎప్పుడూ సీరియస్గా ఉండే శరంగారొస్తున్నారు. పాపం శైలజగారు ఇంట్లో అన్నీ సర్దారు కాని ఒకదాన్ని సర్దడం మర్చిపోయారు. అదే మన శ్రీనుగారిని. శ్రీను, చూడ్నానా, అంకుల్ వచ్చినప్పుడు అల్లరి చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, సరేనా అని ఆమె ఒక రూల్ పెట్టింది. శ్రీనుకి ఒక నియమం పెట్టడం, గాలిలో కోట కట్టడం రెండూ ఒకటే అని ఆమెకి ఇంకా అర్థం కాలేదు. శ్రీను చాలా శ్రద్ధగా తల ఊపాడు, కాని అతని బుర్రలో మాత్రం వేరే ఆలోచనలు నడుస్తున్నాయి. డోర్ బెల్ మోగింది. శ్రీను ఒక రాకెట్లా దూసుకెళ్లి తలుపు తీశాడు. ఎదురుగ్గా గంభీరంగా శర్మతారు. నమస్తే చెప్పాల్సింది పోయి శ్రీను ఆయన ముక్కువైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంకిల్, మీ ముక్కెందుకు అంత పెద్దగా ఉంది? దానిమీద జంతికలు ఆరబెట్టుకోవచ్చా? ఆ ప్రశ్నకు శర్మగారికన్నా ముందే ప్రసాద్ గారు, శైలజగారు గాలి పీల్చుకోవడం మర్చిపోయారు. తర్వాత వేడివేడి మిర్చీ బజ్జీల వంతు వచ్చింది. ఇవి గెస్ట్ కోసం, నువ్వు ముట్టుకోవద్దు అని అమ్మా చెప్పిన మాటను శ్రీను చాలా సీరియస్గా తీసుకున్నాడు. పాపం ప్రసాద్ గారు ఒక బజ్జీ తీసుకుందామని చేయిచాస్తే శ్రీను ఆయన చేతి మీద ఒక్కటిచ్చాడు. అది మీకే అంకుల్, నాన్నగారు తినకూడదు, డాక్టర్ ఆయిల్ ఫుడ్ తినొద్దన్నారు అని బాస్కి ఫిర్యాదు కూడా చేశాడు. ఇక వాతావరణాన్ని మార్చడానికి ప్రసాద్ గారు, శ్రీను బాగా పాడతాడు సార్ అన్నారు. అందరూ ట్వింకిల్ ట్వింకిల్ కోసం ఎదురుచూస్తుంటే శ్రీను మాత్రం తన సొంత కళను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. అదే యాక్షన్ డాన్స్. ఆఫీస్లో నిద్రపోయే ఒక ఆఫీస్ అంకుల్ మీద తను రాసిన పాట పాడుతూ కరాటే స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. చివరి అస్త్రం హైదరాబాదీ బిర్యానీ. శైలజగారు ఆ గిన్నెను టేబుల్ మీద పెట్టబోతుండగా శ్రీను, నేను పెడతాను అంటూ ఆ బరువైన గిన్నెను అందుకున్నాడు. ఒక చేతిలో బిర్యానీ, కింద శ్రీనుకు మాత్రమే తెలిసిన ఒక బొమ్మకారు. ఇక జరగాల్సిందొకటే, ధూమ్. క్షణాల్లో ఆ వేడివేడి బిర్యానీ శర్మగారి తలమీద ఒక కిరీటంలాగా కూర్చింది. ఇంట్లో నిశ్శబ్దం. ప్రసాద్ గారు, శైలజగారు ఈ భూమి మీద ఉన్నామా లేదా అన్నట్టు చూస్తున్నారు. కాని అప్పుడే ఆ అద్భుతం జరిగింది. బిర్యానీ కారుతున్న ముఖంతో శర్మగారు నవ్వడం మొదలుపెట్టారు. చిన్నగా మొదలైన ఆ నవ్వు పెద్దదై ఇళ్లంతా మారుమోగింది. ప్రసాద్, 20 ఏళ్లలో నేనిలా నవ్వలేదు. మీ ఇల్లు కాదు, ఒక కామెడీ సినిమా అన్నారు. అమ్మయ్య, అంతా సుఖాంతమైందని అనుకున్నారు. వెళ్లేటప్పుడు శర్మగారు శ్రీను తల నిమిరి, చాలా తమాషా బైవి అన్నారు. దానికి శ్రీను చారా వినయంగా, థ్యాంక్స్ అంకుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెల్మెట్ తెచ్చుకోండి, బిర్యానీ నుండి రక్షణ కోసం అన్నాడు. మన కథ సుఖాంతం. కానీ శైలజగారికి మాత్రం కళ్ళు తిరిగిపోయాయి.